హెచ్సిటీలో 2400 కోట్ల ప్రాజెక్టులట. హెచ్సిటీ అంటే ఏందో పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్. నెలాఖరులోపు టెండర్లకు రంగం సిద్ధం. సీఎం సమీక్షించిన మర్నాడే నిర్ణయం. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకే 10 ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్ల వంతెనలు అంటే దాదాపు 14 కిలోమీటర్ల ఫ్లైఓవర్లు నిర్మించబోతున్నారట. 6 చోట్ల 7 కిలోమీటర్లు రహదారుల విస్తరణ. కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలకు మోక్షం. ఒకే పిల్లర్పై ఫ్లైఓవర్, మెట్రో కారిడార్. విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం. కింద వాహనాలు, పైన మెట్రో రైల్. హెచ్సిటీలో అధికారుల ప్రతిపాదన. నగరంలో అందుబాటులోకి వచ్చే తొలి డబుల్ వంతెన ఇదే. విషయం ఏంటంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఇప్పుడు ఇది అత్యవసరమైన ప్రాధాన్యత అంశమా? పైసలు లేవంటున్నారు కదా. ఇప్పుడు 2400 కోట్లు ఏం నుంచి తెస్తారు? యుద్ధ ప్రాతిపదికన స్కూళ్ళు కట్టాలన్న ఆలోచన చేస్తున్నారా? అదొక్కటి చెప్పండి. ఉన్న స్కూళ్ళలో మరమ్మతులు ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు. హాస్పిటల్ల విషయంలో ఏమైనా చేస్తున్నారా? అక్కడ గోశామాల దగ్గర పోయి అక్కడ శంకుస్థాపన రాయేసిరు, ఇంటిగ్రేటెడ్ అని ఇంకొక రాయేసిరు స్కూల్ అని. అంతకు మించి మీరు అక్కడ బడ్జెట్ కేటాయించి ఉన్న స్కూళ్ళను బాగు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఏది ప్రాధాన్యత అంశం? ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఏముంది? 5 నిమిషాలు లేట్ అయింది, 10 నిమిషాలు లేట్ అయింది. జనం ఆ మాత్రం భరించలేని పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ అక్రమంగా నిర్మించిన భారీ నిర్మాణాలు వచ్చేసినాయి కేబీఆర్ పార్క్ చుట్టూ. ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మంత్రి డెవలపర్స్ కానీ, అటు పక్కన బాలకృష్ణ ఇంటికి పోతుండే ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు అని ఒక ఆయనకు సంబంధించిన 21 ఫ్లోర్ల బిల్డింగ్ కానీ వీటి మీద ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ట్రాఫిక్ని ఎట్లా నియంత్రిస్తారు? పర్యావరణానికి, కేబీఆర్ పార్కుకి, అందులో ఉన్న పక్షులకి విఘాతం కలిగించేలాగా ఈ నిర్మాణాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ల నిర్మాణం జరుగుతున్నది. కమర్షియల్ బిల్డింగ్లు అయితే 5 ఫ్లోర్లు, రెసిడెన్షియల్ అయితే 3 ఫ్లోర్లకు పైన అక్కడెక్కడా కూడా ఒక బిల్డింగ్ కూడా ఉండదు. మరి ఈ బిల్డింగ్స్లకు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు? 4000 కోట్ల స్కామ్ జరిగింది ఇందులో అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్ల కోసమేనా ఈ ఫ్లైఓవర్లు అన్నది క్వశ్చన్. ఎవరు సమాధానం చెప్పాలా? మరి ఆ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కడితే కూల్చేయాలి వాటిని. ఇప్పటికే వాడు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు, అయిపోయింది. ఈ మంత్రి డెవలపర్స్ ఏమో కన్స్ట్రక్షన్ జరగలేదని బయట కనిపిస్తున్న, లోపల మాత్రం వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. బయటికి మాత్రం అది బ్లాక్ లిస్ట్లో పెట్టిరు, అది అయిపోయింది, ఇది అంటున్నారు. మరి కూలగొట్టుర్రి. అంత పెద్ద పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు? మరి 4000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు, ఇందులో కేటీఆర్ ఉన్నప్పుడు మరి మీరెందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఫ్లైఓవర్లు అంత తక్షణం ఫ్లైఓవర్లా లేకపోతే స్కూళ్ళు, హాస్పిటల్లా? మళ్ళీ దగ్గర 2400 కోట్లట. రాజధాని నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో కీలక అడుగు పడుతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటీ ప్రాజెక్టుల్లో 2400 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన మరునాడే టెండర్లపై నిర్ణయం తీసుకోబోతున్నది. దీంతో 10 ప్రాంతాల్లో 14 కిలోమీటర్ల మేర ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం చూపించేందుకు ఇదంతా. కొంచెం ఇంటర్నెట్ స్లో ఉన్నది. ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఫ్లైఓవర్లు 6 ఏరియాల్లో 7 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ పనులకు నెలాఖరులోపు టెండర్ నోటిఫికేషన్ ప్రకటించేందుకు జిహెచ్ఎంసీ రంగం సిద్ధం చేస్తున్నది. పలు ప్రాంతాల్లో వంతెనలు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ పనులకు 7032 కోట్లతో ప్రభుత్వం గతంలోనే పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టబోతుండగా ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదటి విడతగా పనులు చేయాలని నిర్ణయించిరట. ఇక అదంతా ఎందుకు కానీ ఇగో ఇది చూడండి. త్వరలో టెండర్లు పిలువబోతున్న ప్రాజెక్టులట. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వంతెన, అండర్ పాస్ నిర్మించే జంక్షన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ 2 కిలోమీటర్లట. 2 కిలోమీటర్ 2.25 కిలోమీటర్. కేబీఆర్ పార్కు ముగ్ధ 1.49 కిలోమీటర్. రోడ్ నెంబర్ 45 0.079 కిలోమీటర్. ఫిలిం నగర్
1.03 కిలోమీటర్, మహారాజా అగ్రసేన్ 1 కిలోమీటర్, క్యాన్సర్ ఆసుపత్రి 0.87 కిలోమీటర్. ఈ మొత్తం నేను ఇంతకుముందు చెప్పిన బిల్డింగ్ల కోసమే, డౌటే లేదు అందులో. చేవెళ్ళ కాజాగూడ 1.52 కిలోమీటర్, షేర్లింగంపల్లి ట్రిపుల్ ఐటీ 3.25 కిలోమీటర్, విప్రో 1.05 కిలోమీటర్, మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ పైప్ లైన్ రోడ్, ఫాక్ సాగర్ నాలాపై బ్రిడ్జ్ 0.31 కిలోమీటర్, మొత్తం 13.56 కిలోమీటర్స్. దాంతోపాటు రహదారుల విస్తరణ ఎక్కడెక్కడ అంటే నియోజకవర్గం చేవెళ్ళ షేర్లింగంపల్లి కారిడార్ హైదరాబాద్ సిపి ఆఫీస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 210 అడుగులు, అంజయ్య నగర్ నుంచి రామ్కీ టవర్స్ 150 అడుగులు అంటే రోడ్డు విస్తరణ. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట అజీం హోటల్ నుంచి చర్చ్ గేట్ 80 అడుగులు, లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబా నగర్ వయా పూల్బాగ్ 60 అండ్ 40 అడుగుల రోడ్డు. అండ్ తులసి నగర్ నుంచి గౌస్ నగర్ 100 అడుగులు, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి బార్కాస్ రోడ్ 60 అడుగులు, మొత్తం 6 కిలోమీటర్ల పొడవు, దాదాపు 7 కిలోమీటర్లు, గ్రాండ్ టోటల్ 20 కిలోమీటర్స్. సో ఇట్లా ఈ రోడ్లు అండ్ ఫ్లైఓవర్ల నిర్మాణం జరగబోతున్నదట. ఇప్పుడు ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవర్ వస్తుందట, మెట్రో కూడా వస్తుందట, కింద వెహికల్స్ పోతే పైన మెట్రో నడుస్తుందట. సో అట్లాంటి దానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడ ఇది? విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం, కింద వాహనాలు పైన మెట్రో రైల్, జిహెచ్ఎంసి హెచ్ఎంఆర్ సమన్వయంతో డిజైన్ చేస్తున్నారట.